జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఐడెంటిటీ దీనికోసం చాలా ప్రాకులాడుతూ ఉంటామండి. ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే దానికంటూ ఒక లెక్క ఉండాలి, ఒక కొలమానం ఉండాలి. ప్లస్ మనం ఎక్స్పెక్ట్ చేయటానికి నాకు ఒక ఐడెంటిటీ కావాలి. దానికి అసలు మన ప్రయత్నం మనం ఏం చేస్తున్నాం? మనకి ఎందుకు ఐడెంటిటీ వస్తుంది? వచ్చిందాన్ని నిలబెట్టుకోవటం అది ఇంకొక విషయం. మీరు ఎట్లానో చెప్తారనుకోండి. పిల్లలకి మనం నేర్పించాలి ఈ క్వాలిటీని వద్దా? ఇది ఏమనాలంటే చాలా ట్రిక్కీ క్వశ్చన్. ఐడెంటిటీ క్రైసిస్ అనేది జీవుల సహజ లక్షణం. సహజ లక్షణం. పిల్లాడు తన ఐడెంటిటీని అని ఏడ్చి ప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు. వాడిని గుర్తించకపోతే వాడు ఒప్పుకోడు. వాడి కష్టం, వాడి దుఃఖం, వాడి నొప్పి, వాడి బాధ, వాడు నేను ఉన్నాననే భావన, వాడి అహం సాటిస్ఫై అవుతుంది దాంతో. పిల్లలు చేస్తారు. మనం ఏదో బిజీగా ఉన్నామనుకో, ఆ నలుగురిలో చుట్టాలు వచ్చినప్పుడు గోల్ చేసి అందరి దృష్టిని ఆకర్షించడానికి ట్రై చేస్తారు. ఇది ఒక మోతాదు దాటాక నువ్వు అన్నట్టు కొలమానం ఉండాలి. కొలత దాటాక పిల్లల్ని దండించాల్సి వస్తాం మనం. దానికి మనం విరుగుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది మాంస వ్యవహారం కదా, తల్లులకు అర్థం కావాలి. ఎవరైనా వచ్చినప్పుడు పిల్లలు మిస్బిహేవ్ చేస్తున్నారు, మామూలుగా చేసేదానికంటే ఎక్కువ గొడవ చేస్తున్నారు అని అనిపిస్తే గనక ఆ పిల్లల్ని తరచుగా ముద్దు చేస్తూ ఉండండి. ముద్దు చేయాలి. ఇప్పుడు మనం వేరే పనిలో ఫుల్గా బిజీ అయిపోతాం కదా, అయిపోయినప్పుడు మధ్య మధ్యలో నాన్న ఎక్కడన్నా ఏం చేస్తావు, ఏమన్నా తిన్నావా, దగ్గర కూర్చో అని ఒకసారి పిలుస్తుంటే వాడు గోల్ చేయటం తగ్గిపోతుంది. మనం ఆ పట్టించుకోపోవటం వల్లే వాడికి అది పెరుగుతుంది. ఒకళ్ళల్లో విపరీతంగా ఉంటుంది ఆ లక్షణం. సాధారణంగా పిల్లలందరికీ ఉండేది ఏంటంటే తమ్మాన్ని పట్టించుకోవట్లేదు. వాడు ఆడుకునేటప్పుడు వాడు ఆడుకుంటుంటాడు, అమ్మ పని చేసుకుంటుంటే వాడు ఒప్పుకోడు. ఎవరితోటైనా ఇంకోళ్ళతో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు వేరే వ్యవహారాల్లో ఉన్నప్పుడు పిల్లలు ఐడెంటిటీ కోసమే ఏడుస్తారు. ఓకే. తల్లుల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. వీళ్ళని ఏంటంటే కాస్త ముద్దు చేస్తూ ఉండాలి. తర్వాత అలా ముద్దు చేస్తూ వాడికి మెల్లిగా ఎవరైనా వస్తే అమ్మ బిజీగా ఉంటుందనే విషయాన్ని అలవాటు చేయాలి. ఓకే. వాడికో దానికో ఇక అదే పద్ధతి. ఇక మనని పని చేసుకొని ఇవ్వకుండా ఎప్పుడు అలాగే బిహేవ్ చేస్తారు పిల్లలు. ఇది కొంతమందిలో ఏంటంటే సహజ సిద్ధమైన లక్షణంగా ఉంటుంది. ఒక గ్రూప్లో కొంతమంది యాక్టివ్గా ఉంటారు, ఒక్కొక్కళ్ళు కామ్గా ఉంటారు, ఒక్కోళ్ళు అసలు ఏమీ చెయ్యరు, ఏమీ చెందరు, కానీ వాళ్ళకి ఐడెంటిటీ కావాలి. ఇప్పుడు పనిచేసేవాడు తనదైన ముద్ర సహజంగా వేస్తాడు, ఐడెంటిఫికేషన్ న్యాచురల్లీ జరిగిపోతుంది. కానీ ఏమీ చెయ్యని వాడు పాడు చేసైనా చెయ్యాలని చూస్తారు కదా, కనపడుతుంది. ఇది మనం మన చుట్టూతా చిన్న సమాజంలో కూడా చూస్తాం. కేవలము తమ మాట నేను ముందే చెప్పాను అంటాం, వాళ్ళు ఏం చెప్పరు పెట్టరు, ఏదో ఒక సెంటెన్స్ వేస్తారు పడి ఉంటుందని. ఆ పడి ఉండేది ఓ 2 నెలల తర్వాత ప్రూవ్ అయిందనుకో, ఇలా చేస్తే పాడైపోతుందనో సరిగ్గా రాదనో చెప్పాడు, నేను ఆ రోజే చెప్పాను అని దాని మీద స్పీచ్ మొదలు పెడతారు. ఇది ప్రజల్లో సహజంగా కనపడుతుంది. ఎవరికి ఐడెంటిటీ క్రైసిస్ ఉందో వాడు ఈ పొడి మాటలు వేయటం మానేసి క్రియాశీలకత్వంగా ఏదైనా పని చేస్తే ఆటోమేటిక్గా ఐడెంటిటీ వస్తుంది. పిల్లల్లో, పెద్దవాళ్ళల్లో కూడా, పెద్దల్లో కూడా జయ. ఇప్పుడు మనం ఒక చిన్న సమాజం ఉంది, ఇందులో ఒక 3-4 మంచి సంపాదన పరులు, బాగా వాళ్ళు వ్యాపారాలు వాటి గురించి మాట్లాడతారు. ఒకడు సామాన్యమైన వాడు ఇవి మాట్లాడలేకపోతాడు. వాడు తనదైన దాంట్లో ఏదైనా సాధారణమైన విషయాల్లో వీళ్ళు చెయ్యలేని మామూలు విషయాల్ని వాడు చేసి చూపించుకోవాలి. నీకు ఐడెంటిటీ క్రైసిస్ ఉంటే నువ్వేం చేయాలి? పై నలుగురు చేయలేని వ్యవహారం ఏదైనా ఒకటి నువ్వు చేస్తూ ఉండాలి. కరెక్ట్ అండి, కదా. అవునండి. ఫ్యామిలీస్లో ఆడవాళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. నీకేం తెలియదు, నోరు మూసుకో, ఆడవాళ్ళ మధ్యలో మాట్లాడకూడదు, ఆడదాని సలహా నేను విన్ను, మా ఇంట వంట లేదు, ఆడవాళ్ళు మాట్లాడితే వింటాం, మా ఇంట్లో అంతా మగవాళ్ళే, అన్ని మగవాళ్ళే చూసుకుంటారండి అంటాం. ఈ మగవాళ్ళు ఎన్ని చూసుకుంటారు? వాడేదో బయట వ్యవహారం చూస్తాడు, అంట్లు తోవటం, కొంపగోడు ఊడవటం అవన్నీ ఎవరు చేస్తాడు? అది అసలు ప్రత్యేకమైన పనిగా భావించరు. గుర్తించాల్సిన అవసరం లేదు అంటారేంట్రమ్ గారు? అంతే జయ. ఏదో ఆడవాళ్ళకి అది సహజ హక్కు, వాళ్ళకి పుట్టిందే దీనికోసం, సహజ లక్షణం సారీ హక్కు కాదు, సహజ లక్షణం కింద భావిస్తారు. ఇలా అనుకోవటం సహజ హక్కుగా మగవాళ్ళు భావిస్తారు. ఎందుకంటే ఇప్పుడు తరాల వెంబడి ఆడవాళ్ళ జీవితాలు ఇలాగే ఉండటం వల్ల జయ,
కొన్ని తరాల నుంచి తల్లులు ఇళ్లలో అలా పనిచేసి మగ్గిపోయి ఉండటం, వాళ్ళ మాటకి ఏ విలువ లేకపోవటం, వాళ్ళ జీవితాలకే విలువ లేకపోవటం, మనం అవే చూసి చూసి అయ్యో మన అమ్మకి విలువ లేదే అని పెద్దవాడికి కూడా అనిపిస్తుంది మగవాడికి. మళ్ళీ తన భార్య దగ్గరికి వచ్చేసరికల్లా ఇది మన అమ్మ లాంటి ఆడదేనన్న ఇంగితం ఉండదు, గుర్తించరు. ఇంగితం సాధారణంగా ఉండవలసింది, గుర్తింపు కాదు, అసలు ఒక లోపల ఒక లక్షణమే ఉండదు, ఆ లక్షణమే ఉండదు. వీళ్ళ పిల్లలకు అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళ భార్యల దగ్గరకు వచ్చేసరికల్లా నాన్న అమ్మతో ఎలా బిహేవ్ చేశాడు, వీడు తన భార్యతో అలాగే బిహేవ్ చేస్తాడు. ఎక్కడో ఒక చోట మారాలి, అది మార్చాల్సిందే. మనం ప్రయత్నం చేసి తల్లులు ప్రయత్నం చేయాలి, అంతేగాని వాడు మగపిల్లాడు వాడు చేస్తాడు ఆడపిల్ల నువ్వు చేయకూడదని పిచ్చివాగుళ్ళు వాక్కూడదు. ఇప్పుడు కూడా అలాగే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు తను బాధపడుతున్నా కూడా వచ్చే అమ్మాయికి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వటం అనేది తల్లే కదా నేర్పించాలి. అవును, ఇలా చేయకూడదు అని పిల్లలకి చెప్పరు. పోనీ తన కూతురుని వదిలిపెట్టిన కోడల దగ్గరకు వచ్చేసరికల్లా ఆ అమ్మాయి కంట్రోల్డ్గా ఉండాలని, ఆ అమ్మాయి కంట్రోల్లో ఉండాలని, కొడుకు మాట భర్త మాట వినాలని, గౌరవించాలని, మా ఇంట వంట లేదని ఇలా పిచ్చి మాటలు. ఇవన్నీ ఏంటంటే మనమే ఈ ఐడెంటిటీ లేకపోవటాన్ని ఒప్పేసుకుంటున్నాం. ఇది కూడా ఒక రీజనే. మనం ఒప్పుకుంటాం. ఎప్పుడో ఒకసారి పాము పడగలేపినట్టు ఒకసారి మన అహంకారం లేస్తుంది కాస్త. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తలా ఒక దెబ్బ వేసి కిందకి దోసేస్తారు మళ్ళీ మనని. జరిగిపోతుంది కదా, చాలా సహజంగా జరిగిపోతుంది. మనకి ఐడెంటిటీ కావాలంటే మగవాళ్ళని వదిలేయండి, వాళ్ళకి చెప్పటం లేదు. నీ పంధాలో ఇతరులు నిన్ను వేలు పెట్టి చూపించలేనంత స్ట్రాంగ్గా అవ్వాలి నువ్వు. ఈ నువ్వు అనేది ప్రతిదీ, చిన్న పిల్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి వ్యక్తిది ఈ లక్షణంగా ఉండాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళు అదేదో చేసేయలేరు కదమ్మా. అదే కల్పనా చౌదరి లాగా ఎక్కడికి వెళ్తాం మనం? కల్పనా చావ్లా లాగా అక్కడెక్కడికో వెళ్ళిపోలేము, ఇంకేదో చౌదరి లాగా ఇంకేమీ చేసేయలేము. మనం మన పరిధిలో ఇంట్లో ఉంటాం, ఇంటి పని, పిల్లల్ని చూస్తాం, పిల్లల పని అని నేనే చేసుకుంటానండి అని చెప్తుంటారు కొంతమంది. ఏమిటి వాళ్ళ ఇంట్లో కరెంటు బిల్లు కట్టడం, వాళ్ళ ఇంట్లో వ్యవహారాలు చుట్టడం, వాళ్ళ పిల్లల్ని స్కూల్లో దింపి తెచ్చుకోవటం అని దేశానికి ఏం ఉద్ధరిస్తున్నావు నువ్వు? ఇంటినే కదా నేనే చూసుకుంటా, అన్ని నేనే చూసుకుంటా, మా ఇంట్లో నాకెవ్వరు ఎవ్వరు చూడరమ్మా. మన బతుకు మనమే మోసుకోవాలి. ఎవరైనా కొంతమంది చూసి పెడతారు, అమ్మలు, చెల్లెళ్ళు, కజిన్స్, బాగా మోసేవాళ్ళు, అత్తగారులు, ఆడపడుచులు చేసి పెట్టేవాళ్ళు కొంతమందికే ఉంటారు. అసలు ఇప్పుడు సమాజంలో వాళ్ళు లేరు, చాలా తక్కువ. ఎవరికి నలుగురేసి ఆడపడుచులు ఉంటున్నారు జయ? లేదు కదా. ఉంటే దాని ఎవరి జీవితాలు వాళ్ళకు ఉండట్లా, అందరిది పరుగే కదా. నీకు ఐడెంటిటీ క్రైసిస్, నీ ఇంట్లో నీకు గుర్తింపు లేకపోతే, నీ సమాజంలో నీకు గుర్తింపు లేకపోతే గుర్తింపుని సాధించడానికి ట్రై చేయాలి. కానీ దానికోసమని కొత్త పుంతలు తొక్కకూడదు, దిగజారిపోకూడదు. ఇవి కూడా ప్రధానం. ఇది చాలా పెద్ద మాట అన్నమాట. వీళ్ళు కుంగిపోతారు, ఒత్తిడికి లోనైపోతారు. దాంతో ఎక్కడో ఒక అనకూడని మాట, ఒక చేయకూడని పని, అక్కర్లేని పోట్లాట చేసేస్తారు. మొదటున్న కాస్త గుర్తింపు కూడా పోతుంది. ఓకే, ఎప్పుడు కూడా మన ఐడెంటిటీని నిలబెట్టుకోవాలంటే ముందు మనంగా నిలబడాలి. మనంగా నిలబడాలంటే మొదట బుద్ధికి పదును పెట్టాలి. తర్వాత మన పద్ధతిని ఫోకస్డ్గా మార్చుకోవాలి. ఒంటికి బద్ధకం ఉంటే దాన్ని తగ్గించుకోవాలి. తర్వాత సమకాలీన పరిస్థితుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. మన హస్బెండ్ అతను ఏదో బిహేవ్ చేస్తాడు బ్యాడ్గానో ఎట్లా కొట్లా, ఏంటి ఇతని బిహేవియర్కి కారణమని ఆలోచించండి. మీ బుద్ధికి పదును పెడితే ఇది కుదురుతుంది. అతను ఏదో చేయలేక చికాకు పడి ఈ పెళ్ళాం అనే పదార్థాన్ని గుర్తించకుండా చేస్తాడు. అతను ఏది చేయలేకపోతున్నాడో అది మీరు చేయగలరేమో చూడండి, దానికి ఆలోచించాలి, ట్రై చేయాల్సిందే, ప్రయత్నం చేయాలి. అతను చుట్టుపక్కలతో సంబంధ బాంధవ్యాలు సరిగ్గా సెట్ చేసుకోలేకపోతున్నాడు, నేను నా పద్ధతి ప్రకారం నా ఇష్టారాజ్యంగా నేను ఇలాగే అఘోరిస్తాను అనకుండా మీరు మార్చుకోండి. టైం మేనేజ్మెంట్ రాదు కొంతమంది మగవాళ్ళకి, అది మీరు ప్లాన్ చేయండి. దానికి ఏం చేయాలి? ముందు బ్రెయిన్లో నేను అనే భావన కాకుండా ఎస్ మీ అనే భావన ఉండాలి. నేను అనాలి, నేనో అని ఏడవద్దు, నేను అని నుంచోండి. ఒకటే, అదే సేమ్ ఫీలింగ్. జస్ట్ నువ్వు పరుగెత్తి దాని వెనకాల పడి ఏడుస్తావా, దానికోసం నిలబడతావా? ఒక్కసారి నిలబడితే
ఆటోమేటిక్గా నీకు నుంచోటం అలవాటైపోతుంది. పెద్ద పెద్ద కష్టాలు కూడా పెద్ద బాధించవు. మనం స్ట్రాంగ్ విమెన్ని ఎంతమందినో చూస్తాం. అవునండి. ఇప్పుడు ఎందుకు మన అమ్మమ్మలు కూడా స్ట్రాంగ్ విమెన్ బోల్డ్ మంది కనపడతారు. చాలా మంది మనం సక్సెస్ స్టోరీస్ వింటావా, మా అమ్మ ఇడ్లీలు అమ్మి మమ్మల్ని పెంచింది, మా అమ్మ ఏదో పాచి పని చేసి మమ్మల్ని చదివించింది. ఎంత స్ట్రెంగ్త్ చేయాలి. అవునవును అవును. చాలా స్ట్రెంగ్త్ కదా. వాళ్ళు ఏదో కష్టపడి పని చేసుకుని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పిల్లల్ని పెట్టి ఏదో రకంగా, అదే స్ట్రెంగ్త్ వీళ్ళకెందుకు ఉండదు? అంత స్ట్రెంగ్త్ గల తల్లిల దగ్గర పెరిగిన పిల్లలు సుకుమారంగా ఉంటే ఎట్లా? వీళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి కదా. వాళ్ళని చూసి మళ్ళాటి వాళ్ళు ఆలోచించి నేర్చుకోవాలి. అవి కష్టాలు, ఇవి మనకున్నవి ఏమిటి? ఇది సోది, ఈ కాస్త చిన్న కష్టాల కోసం ఇంత ఆలోచించడం ఏంటి? నాది అసలు పెద్ద కష్టమే కాదు అని నిలబడితే మీ ఐడెంటిటీని మీరు సాధించుకోగలుగుతారు. క్రైసిస్ ఉండదు ఇంకా దానికోసం. మీకు గుర్తింపు లేకపోతే దానికోసం బాధ, ఉంటే ఇక బాధ ఏముంది? అదే కదా, ఉంటే బాధ లేదు కదా. ముందు బీ స్ట్రాంగ్. పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే వాళ్ళకి ఇలా బోధించండి. ఏడవటం, మొత్తుకోవటం, ఎంతసేపు గొడవ పెట్టడం, ఎంతసేపు అల్లరి చేయటం, ఏదో ఒకటి పారబోయటం, చింపేయటం, ఇలాంటివి కాకుండా కొంచెం క్రియాశీలకంగా పిల్లలు బాగా చదువుకోవటము, క్లీన్గా ఉండటము, ఫలానా పని బాగా చేయటము, బుద్ధిగా ఉండటం, అర్లీగా పడుకోవటం, అర్లీగా లేవడం, ఇలా ఏవైనా కొన్ని క్రియలని పిల్లలకి నేర్పించండి. టైం మేనేజ్మెంట్, టైం టేబుల్ చేసుకోవటం వాళ్ళంతట వాళ్ళే. అప్పుడు వాళ్ళకి సహజంగా వాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కదా. నిలబడేసరికల్లా ఈ క్రైసిస్ ఫీలింగ్స్ తగ్గిపోతాయి. గుర్తింపు దానంతట అదే లభిస్తుంది. ప్రతిసారి మనం శభాష్ అనుకుంటూ ఉండాలి. మనని ఎవరైనా శభాష్ అనే రోజు వస్తుంది. అసలు ఒకసారి నువ్వు సక్సెస్ అయితే నీకెవరైనా శభాష్ అనాలన్న ఆలోచన కూడా రాదు. గుర్తింపు కోరుకునేటప్పుడు మనకున్న అర్హతలు ఏంటి, అదొకటి ఆలోచించాలి. అవ్వాలి అనేది కూడా ఆలోచించాలి. దాన్ని మీట్ అయ్యేందుకు ట్రై చేయండి. ఆ తర్వాత స్టెప్ ఆటోమేటిక్గా పడుతుంది. ఇంకా క్రైసిస్ లేదు. క్రైసిస్ మేనేజ్మెంట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. 100% రమ్మ గారు. నమస్తే. నమస్తే.